హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే గోంగూర ఎండి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి నా స్టైల్లో. తప్పకుండా అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా యూజ్ ఉంటుంది. మా వీడియో అనేది మరికొందరికి షేర్ అవుతుందండి. ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తప్పకుండా ఛానల్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. హాయ్ అండి అందరికీ. గోంగూర ఎండి రొయ్యల కర్రీ కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఆనియన్స్, కరివేపాకు, ఎండి రొయ్యలు. నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అందరూ లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయటం వల్ల చాలా యూజ్ ఉంటుంది మాకు. ఈ వీడియో అనేది మరికొందరికి షేర్ అవుతుంది. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాం. తాలింపు వేసేసుకున్నాం కదండి. వేసేసుకున్న తర్వాత రొయ్యల్ని శుభ్రంగా 3 సార్లు కడిగి ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత పక్కగా పెట్టేసుకోవాలి. గోంగూర కూడా అండి మీకు నచ్చితే కనుక అలానే ఉంచుకోవచ్చు, లేకపోతే కట్ చేసుకొని ఒక 2-3 సార్లు కడిగి శుభ్రంగా వడగట్టుకొని కర్రీ చేసుకోవాలండి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. నేనైతే మంచిగా శుభ్రంగా కడుక్కొని వడకట్టేశాను. రొయ్యలు కూడా శుభ్రంగా కడుక్కొని వేసుకున్నానండి. అలా తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అవన్నీ వేసిన తర్వాత పసుపు వేసాక అవి మంచి పచ్చివాసన పోయిందాక ఉంచి ఎండి రొయ్యలు కడిగి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకున్న తర్వాత రొయ్యలు కూడా పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలండి. ఒక 2-3 సార్లు కలుపుతూ చూడండి, మంచిగా రొయ్యలు కూడా మగ్గేసాయి. ఇప్పుడు గోంగూర వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవటం వల్ల కూర అనేది తొందరగా మగ్గేస్తుందండి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. లైట్గా తీసుకోండి కారం, ఎందుకంటే మరీ కారం ఉన్న బాగోదు. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల ఏం కాదు కదా, ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసి. అందరూ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. లైక్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, గోంగూర ఎండి రొయ్యల కర్రీ రెడీ. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే చేయండి.